Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఇది కూడా సుప్రీం కోర్ట్ 2 జడ్జెస్ బెంచ్ జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ దీపాంకర్ దత్తా. ఈ కేసుల పేరు విజయ్ లక్ష్మణ్ భావే. విజయ్ లక్ష్మణ్ భావే యాక్చువల్లీ ఈజ్ రిప్రజెంటింగ్ ఏ డిసీజ్డ్ ఆయన ప్రవీణ్ దాస్ అలాంటి పేరు మనం చెప్తాను. వైల్డ్ బై ప్రవీణ్ జామ్దాస్ టక్కర్ వాళ్ళ యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ అయిన విజయ్ లక్ష్మణ్ భావే వర్సెస్ పిఎస్ P&S Nirman Limited 2024. సో డిసైడెడ్ ఆన్ 8/5/2024. ఈ కేసులో ఏముందంటే ఇంపార్టెంట్ పాయింట్, ఏదన్నా డిలే ఉంటే డిలే కండోనేషన్ వేయాలంటే ఎవరు వేయాలి? పార్టీ వేయాలి, నాట్ ఎ స్ట్రేంజర్. హౌ కెన్ ఎ స్ట్రేంజర్ ఫైల్ ఏ కండోనేషన్ ఫర్ డిలే? విచిత్రమైన పరిస్థితి, కానీ జరిగింది అది. కాబట్టి మనం దాని గురించి తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తాం. దయచేసి క్లియర్గా చూడండి. గతంలో మేము చెప్పి ఉంటాం, సిపిసి అయిపోయిన తర్వాత లిమిటేషన్ యాక్ట్లో సో అది ఎక్స్ బస్ స్టాంటిబస్ అంటే విజిలెంటీ బస్ స్టాంటిబస్ అంటాం. లా కమ్స్ టు ద రెస్క్యూ ఆఫ్ పర్సన్ హూ ఈజ్ విజిలెంట్ బట్ నాట్ టు ది పర్సన్ హూ స్లీప్స్ ఓవర్ అండ్ కమ్స్ ఆఫ్టర్ ఏ 20 or 30 years. దట్ ఈస్ ద పర్పస్. దేర్ షుడ్ బి ఎన్ ఎండ్ వుడ్ సెట్ అంటాం కదా, వుడ్ సెట్ ఫినిష్ లిటియం. That means there should be an end of the litigation. That is the purpose of limitation. But still, there are so many genuine circumstances. అలాంటప్పుడు కండోనేషన్ చేయాలి. డిలే కెన్ బి కండోన్. Section 5, sufficient cause. If you are able to show a reasonable and sufficient cause, definitely the delay can be condoned. కానీ ఇక్కడ ఎవరు వేయాలి? స్ట్రేంజర్ వేస్తే కుదరదని ఇచ్చేసి ఒక్కసారి ఈ కేస్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. కేస్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర సో అండర్ ది ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, ప్రజెంట్ 2013 యాక్ట్ అయితే చాలా పెద్ద పేరు వచ్చేసింది. ఫెయిర్ ట్రాన్స్పరెన్సీ అండ్ కాంపెన్సేషన్ టు ది ల్యాండ్. సో ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ దాని ప్రకారము దే అక్వైర్డ్ సర్టన్ పర్టికులర్ ల్యాండ్ ఫర్ పబ్లిక్ పర్పస్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కో మహారాష్ట్ర ఫర్ డెవలపింగ్ సమ్ ఏరియా. అక్కడేదో కట్టాలని చూశారు. దీని మీద మీకు తెలుసు సెక్షన్ 6(6)(a) దాని మీద మనం ఎంతసేపు కాంపెన్సేషన్ మీదే పోటాడచ్చు. ఈ కాంపెన్సేషన్ మీద అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఏరియా ఓనర్ ప్రవీణ్ జమ్దాస్ ఠక్కర్ అయినా he is not satisfied with the compensation given by the government of Maharashtra, and therefore he approached the Honorable Court OS number 269/2002 లో he filed a civil suit against the government of Maharashtra. సివిల్ కేసులు మీకు తెలిసిందే. సో అతను పోయాడు. ఆఫ్టర్ హిజ్ డెత్, ఐ థింక్ హీ డైడ్ ఇన్ 2005. లేటర్ హిజ్ LRs లీగల్ రిప్రజెంటేటివ్స్ విజయ్ లక్ష్మణ్ భావే and others, they continued the suit దేనికి? declaration, please remember, relief and declaration that the so-called land acquisition is illegal. And if it is correct, first if it is illegal, if it is correct, as an alternative 12% of the extension scheme has to be applied to him. మనకి అపార్ట్మెంట్స్ డెవలప్మెంట్ స్కీమ్ అంటారు చూడండి. స్థలం నాది, వేరే వాడు వచ్చి అపార్ట్మెంట్ కట్టుకుంటాడు, కాబట్టి నాకు 40% ఎంత ఇవ్వాలి. 50-50 అయింది ఇప్పుడు ఒంగోలు. సో ఇలాగనమాట. సో నాకు ఒకవేళ మీరు అదే లీగల్ అనుకుంటే, ఇన్ కేసు మాకు 12% ఆఫ్ ది ఎక్స్టెన్షన్ ఆ స్కీమ్లో ఉండే 4-5 బిల్డింగ్స్ ఏదో నాకు రావాలి అని చెప్పి కోసి వేశాడు. సరే వేసిన తర్వాత సరిగ్గా రాలా, ఆయన చనిపోయాడు. నా ఎక్స్పార్టీ డిగ్రీ వచ్చేసింది. వీళ్ళు కోర్టుకు వెళ్ళలేదు. సో కాబట్టి సూట్ ఈజ్ డిస్మిస్డ్ ఫర్ డిఫాల్ట్. దాన్ని రెస్టోర్ చేయాలంటే యాక్చువల్గా వాళ్ళు రాలా. ఈ స్థలాన్ని ఇతను ఏం చేశాడు తెలివిగా, P&S నిర్మాణ్ కనెక్షన్స్ వాళ్ళకి అసైన్ చేశారు. దట్ మీన్స్ దెర్ వాజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ దెమ్ ఆన్ 8/12/2009. వాళ్ళు వాడి దగ్గర అగ్రిమెంట్ తీసుకున్నారు, కొంత డబ్బులు తెచ్చుంటారు. వాళ్ళు ఏం చేశారు, మా ప్రభు ఇది అగ్రిమెంట్ ప్రకారం మాది, కాబట్టి ఆల్రెడీ దీంట్లో కేసు పెండింగ్ ఉంది, డిలే అయింది, కాబట్టి ఈ డిలే కండోన్ చేయండి అని చెప్పి P&S నిర్మాణ్ లిమిటెడ్ దే అప్రోచ్ ద కోర్ట్ ఆన్ 12/10/2021. సో దీని మీద కింద కోర్టు అలౌ చేసింది.
హైకోర్టు కూడా అలౌ చేసింది. అగెన్స్ట్ దట్ ఈ పీపుల్ ది అదర్ సైడ్ దే హ్యావ్ కమ్ టు ది సుప్రీంకోర్టు చెప్పింది. అసలు నువ్వు ఎవరయ్యా? P&S నిర్మాణ్ లిమిటెడ్ ఎవరు? అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ అయిన తర్వాత మరి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పెండింగ్ దిస్, ఇక్కడ ఇష్యూ పెండింగ్ ఉన్నప్పుడు హౌ కెన్ హీ గెట్ ఇట్ రిజిస్టర్డ్? ఓన్లీ అగ్రిమెంట్ దేనికి సరిపోద్ది అని చెప్పి అంటూ సింపుల్గా చెప్పాలంటే స్ట్రేంజర్ ఆర్ థర్డ్ పార్టీ వితౌట్ ఇంప్లీడింగ్ హిమ్సెల్ఫ్ కెనాట్ ఫైల్ ఎ డిలే కండోనేషన్ పిటిషన్. సో మీకు అందుకనే ఆర్డర్ 1లో చెబుతాం హూ ఆర్ ది పార్టీస్, హూ ఆర్ ది నెసరీ పార్టీస్, హూ ఆర్ ది ప్రాపర్ పార్టీస్, వాట్ ఈస్ దేర్ రోల్ అనేది మీకు చెప్పాం. అది తెలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సింప్లీ టు రిమెంబర్, ఈ కేసులో మెయిన్ ఏంటంటే ఏ పిటిషన్ వేయాలైనా కక్షిదారుడు వేయాలి, థర్డ్ పార్టీ వేయడానికి లేదు. ఇఫ్ నో దిస్ మచ్ ఇట్ ఈస్ సఫిషియంట్. థ్యాంక్ యూ.